ప్రపంచ వృద్ధికి భారత్ మూలస్తంభంగా నిలవబోతోందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. సాహసోపేత సంస్కరణలతో 7.5% వృద్ధి సాధించిన భారత్ మునుముందు మరింత దూసుకుపోతుందని G20 శిఖరాగ్ర సమావేశంలో ధీమా వ్యక్తం చేశారు. వాతావరణ మార్పులపై 7 సూత్రాలు ప్రతిపాదించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న భారత్కు ఎలాంటి ఢోకా లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. టర్కీ G20 శిఖరాగ్ర సమావేశాల్లో అభివృద్ధి, వాతావరణ మార్పులపై మాట్లాడిన ఆయన పరిణామం, విస్తృతి కారణంగా ప్రపంచ వృద్ధి, స్థిరత్వాల్లో భారత్ మూలస్తంభంలా నిలవబోతోందని చెప్పారు. ఇటీవలే 15 రంగాల్లో FDIలకు పరిమితి పెంచిన విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించిన మోదీ సాహసోపేత సంస్కరణలు అమలు చేయడం ద్వారా భారత్ సుమారు 7.5% వృద్ధి సాధించిందని, భవిష్యత్తులో మరింత మెరుగైన గణాంకాలు అందుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. వృద్ధిని వేగవంతం చేయడానికి కేవలం ద్రవ్య విధానాలపై ఆధారపడమే కాకుండా ప్రభుత్వ పెట్టుబడులు పెరగాల్సిన అవసరముందన్నారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఈ విషయంలో అవసరమైన సహకారం ఇవ్వాలన్న మోదీ ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలు రుణాలు ఇచ్చేందుకు కఠిన నిబంధనలు విధించడం ప్రతిబంధకంగా మారిందన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత కార్యక్రమం భారత్లో జరుగుతోందని, ప్రజల అవసరాలు తీర్చడానికి నిర్దిష్ట లక్ష్యాలు ఉన్నాయని వివరించారు. యువత ఉపాధి కల్పన, వృద్ధి రేటు పెంచేందుకు నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా నాణ్యమైన మౌలిక సదుపాయాల కల్పన, మరింత ఉత్పాదకతపై దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతూకం సాధించాలనేది భారత్ లక్ష్యమన్న ప్రధాని కర్బన ఉద్గారాలను తగ్గిస్తూ వాతావరణంలో మార్పులు తీసుకురావడానికి 7 అంశాలతో కూడిన ప్రతిపాదనను G20 దేశాల ముందుంచారు. వాతావరణ మార్పులపై ప్రపంచ దేశాలతో కలిసి సాగుతామని స్పష్టం చేశారు. శుద్ధ ఇంధనం కోసం ఏటా $100 బిలియన్ సమకూర్చుకోవాలనే లక్ష్యాన్ని 2020 నాటికే సాధించాలని ఆకాంక్షించారు. ప్రపంచ దేశాల మధ్య వాణిజ్యం మరింత పెరగాలని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా నగదు బదిలీకి అవుతున్న ఖర్చును తగ్గించాల్సిన అవసరముందన్నారు. నల్లధనంపై పోరాటంలో సహకారం అవసరమని పునరుద్ఘాటించిన ప్రధాని పద్దుల్లో చూపని ఆదాయాన్ని జప్తు చేసి ఆయా దేశాలకు పంపాలని కోరారు. బ్రిక్స్ దేశాల ఆర్థిక సహకారం అందించుకునే కార్యక్రమాన్ని కాలపరిమితితో చేపట్టాలని మోదీ పిలుపునిచ్చారు. కొత్తగా ఏర్పాటు చేసే అభివృద్ధి బ్యాంకు ద్వారా సభ్య దేశాల్లో శుద్ధ ఇంధన పథకాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.